ఓం గణపతి నమ, శ్రీమాత్రే నమ, ఐం సరస్వతి నమ, క్లీం కాళికాయ నమ, గ్రామ దత్తాత్రేయాయ నమ, ఓం నమః శివాయ, శివాయ గురవే నమ, శ్రీమాత్రే నమ, క్లీం క్లీం మహాకాళికాయ నమ, మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమ, ఓం నమో భగవతే పితృదేవతాయే నమః, స్వదాదేవ్యే నమః. యోగ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా గోచారీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని కలిగి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకంతా కూడా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు, పితృశాపాలు కానీ, ఈ యొక్క మాతృమూలకమే పితృదోషం కానీ, పితృమూలకమే పితృదోషం కానీ, నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకుని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా అందరూ కూడా విశ్లేషణ ఒకటి చెప్తున్నాం. ప్రధానంగా జన్మ జాతకమే ప్రధాన జాతకం. గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గోచారీత్య గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పి, లాభాలు గడిస్తాయని చెప్పి, గ్రహాల యొక్క స్థితికి వాళ్ళ పునఃస్థానాలు బట్టి, ఈ యొక్క వాళ్ళ మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి సొచ్చిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి జ్ఞాత అజ్ఞాత సంచిత ప్రారంభ కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని నిర్వహించి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం ఇంత పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది. ఆత్మ అనేది ఏమంటారంటే, ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క 12 రోజుల దాకా లేదా 16 రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు. దానికి ఏమవుతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే ఉద్యోగాలకు అంతా వీరవుతుంది. ఈ యొక్క యాతన శరీరంతో ఆత్మ అంతా కూడా యాతన శరీరం అని చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతన శరీరానికి కథానికి ఏమి ఉంటుంది, ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దప్పికలు ఉంటాయి, దుఃఖం అనేది ఉంటుంది. ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేది ఉంటాయి కనుక, పాపకర్మలు దుష్కర్మం చేసుకుంటే కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మం చేసుకుంటే నరకవాదులు అనుభవించడానికి యాతన శరీరం ఉంటుంది. లేదు పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు, దేవతా స్నేహం చేసుకున్నాడు, యజ్ఞాధిపతి చేశాడు, ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా పరిపూర్ణంగా అంతా కూడా ఉంది. ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అంతా కూడా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అనుభవమైనంతా కూడా ఈ యొక్క ఆత్మ శుద్ధిగా ఉంది. ఈ విధంగా కూడా దైవలోకాలకు వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికంతా కూడా దేవ శరీరం అనేది వస్తుంది అన్నమాట. స్వర్గలోకంలో ఉండాలని దేవ శరీరం అంటారు. కానీ అంతా కూడా పుణ్యాన్ని నిర్వహించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ యాతన శరీరంతో మగవాదులు అనుభవిస్తూ ఉంటారు. ఇది యాతన శరీరం ఉండడం కానీ, ఈ యొక్క దేవ శరీరంతో ఉండడం కానీ, ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది, సంవత్సరకాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన శరీరంతో. తర్వాత ఊర్ధ్వలోకాలకి, పుణ్యలోకాలకి, స్వర్గలోకాలకి, బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క జీవం చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది, మరుజన్మ అనేది ఉంటుంది. ఈ యొక్క శరీరం వచ్చిన తర్వాత ఈ యొక్క భాగం అంతా కూడా పితృలోకంలో స్థితి నాశనం ఉంటుంది. ఇంకో భాగం అంతా చూసుకుంటే ఆత్మ అంతా కూడా విభజించబడుతుంది. ఒక ఆత్మ అంతా కూడా పుణ్యలోకంలో పుణ్యాన్ని అనుభవించే విధంగా, మరుజన్మ కూడా వచ్చే విధంగా. మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా. అయితే ఈ యొక్క ఆత్మ అనేది ఈ యొక్క కర్మల్ని అంతా కూడా అనుభవించే విధంగా, కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుంది అన్నమాట. పూర్వజన్మలు చేసుకుంటున్నాను, ఏ జన్మలు చేసుకుంటున్నాను బట్టి జీవన విధానం ఉంటుంది. ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు, ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు. ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల, పితృదోష నివారణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణాన్ని శాశ్వత పరబ్రహ్మక స్థితి చెప్తుంది. అంతా కూడా 27 తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్షస్థానాన్ని ఉండడానికి కారణమవుతుంది. ప్రధానంగా మోక్షనారాయణ బలి విధానం అనేది పూజ విధానం ఉంటుందన్నమాట. ఇది పుణ్యక్షేత్రాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు, నదీ పరివాహ కార్యక్రమాలు అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే
4 పుణ్యక్షేత్రాలు కానీ 5 పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పుకునే దేవకర్ణ పుణ్యక్షేత్రం. దేవకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది. ఆత్మలింగంగా ప్రదేశంగా అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల దేవకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పర్యాదేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు. నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తూ ఉంటారు. కాబట్టి పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యతంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం, తిలహోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో పితృదోషం కానీ పితృశాతం కానీ ఉంటే గంట ఈ పరిహారం తెలుసుకుంటే పితృనాం శాశ్వత పరబ్రహ్మ ఒక స్థితిని చేరుతాం అని చెప్పేసి వేదం ఉంటుంది కనుక ఈ యొక్క పితృదేవతల ప్రీతికరంగా 4 తరాల వాళ్ళ పూర్ణంతా కూడా మధ్యంశానం మాతృవంశానం ఈ యొక్క వంశాన్ని చెందిన వాళ్ళు తండ్రి వంశము, తర్వాత అమ్మగారి వంశము, సబంధ ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు, అనుకోకుండా యాక్సిడెంట్ లో పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యం పోయారని చెప్పేసి కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిండ ప్రదానం చేసి తిలకర్పణ చేయించి తర్వాత తిలకం అనేది ఆచరించడం, ఈ యొక్క బ్రాహ్మణులకి అంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అతనంగా వర్షదానము, తిలదానము కూడా షోడశ దానాలన్నీ చేస్తారు. భూదానం, చివరి దానం, భూదానం కూడా చేయవచ్చు. ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క విశ్వాసాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల 6 గ్రాసులు ఇంత కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది. సర్వ పితృణం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మలో స్థిర నివాసంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది. వాళ్ళు చేసుకునే పుణ్యాన్ని బట్టి మరో జన్మ మీద ఆధారంగా ఉంటుంది. మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి, పుణ్యలోకాల్లో తగిన సిద్ధించాలి, మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, అన్నదానం చేయాలి. తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకుల వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానంలో 9వ స్థానం దాంట్లో కీలకంగా చెప్పడం జరుగుతుంది. లగ్న చక్ర శాతం. లగ్నం తెలుసుకుంటే లగ్నం చూసుకోండి, లేదు రాశి తెలుసుకుంటే రాశిని చూసుకోండి. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాను. ఇక్కడంతా కూడా ప్రధానంగా 3 గ్రహాలు అంతా కూడా దీనికి కేంద్రంగా అనుకుంటారు. రాహు కానీ కేతు కానీ 9వ స్థానంలో ఉంటాయి. లగ్న చక్ర శాతం ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు. మరియు సూర్య భగవానుడు రాహుతో కలిసి ఉన్న ఏ లగ్నం ఉన్నా కానీ మరియు శివుని యొక్క వీక్షణ అంతా కూడా 9వ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఉన్న, చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఉన్న పరస్పర వీక్షణ అంతా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది. పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి. ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ, ఏకరుద్రం రాయడానికి సమయం ఉండడం కానీ, అన్నతములు యొక్క సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది. సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతూ ఉండడం కానీ, కొంతమంది మీ పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ, స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ, కొంతమందికి అయితే 4 కానీ 5 కానీ స్త్రీ సంతానం ఉండడం కానీ ఇవన్నీ పితృదోషం మీద పరిగణించబడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ, అన్ని ధనమున్నప్పుడు కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ, రోగబాధలతో దీర్ఘకాలికంగా రోగబాధలతో ఇబ్బంది పడుతుండడం కానీ, ఆరోగ్యంగా అకాల మరణాలు చెందుతుండడం కానీ, చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే కనుక నేను చెప్పే పరిహారం ఇంకా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉంటాను. తర్వాత మీకంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే కనుక పితృదోషం పితృశాపం మాత్రమే దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా గోచారరీత్యా ఈ యొక్క పితృదోషం పితృశాపం కానీ ఉందా లేదా అని ఏ రకంగా తెలుసుకోవాలి అంటే కనుక ప్రధానంగా జన్మజాతకం ప్రకారంగా అయినా కానీ జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జన్మజాతక వర్షాలు రాశి తెలుసుకుంటే కనుక రాశిని చూసుకోండి. ఈ యొక్క లేకపోతే మీరు లగ్నాన్ని తెలుసుకుంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులు ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది అంటే లగ్న చక్ర వశాత్తు చతుర్థ స్థానం 9వ స్థానం కేంద్రంగా చూసుకోవాలి. ఈ స్థానంలో కనుక చతుర్థంలో శని గజవాడున్నా, చతుర్థంలో సూర్యుని గజవాడున్నా, లేదు ఇక రాహు కేతు కదలికంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్య రాహులతో కానీ శని కేతులతో కానీ 9వ స్థానంలో ఉన్న ఈ యొక్క పితృదోషం పితృశాపం అంటారు. రాహు కేతు కానీ 9వ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో ఉన్న పితృదోషం పితృశాపం అంటారు.
పంచమ స్థానంలో రాహు ఉన్నా కానీ ఈ యొక్క పంచమ స్థానం సంతాన దోషం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క వంశాభివృద్ధికి కారణమైన పితృదేవతలు ఆరాధన చేయడం వల్ల పితృదేవతల ప్రీతికరంగా వాళ్ళకి మోక్ష ప్రాప్తి కలిగే విధంగా 4 తరాలు 5 తరాల దాకా వాళ్ళ పేర్లంతా కూడా గతించిన వాళ్ళ పేర్లంతా కూడా తలుచుకొని తరతరతలు చేయించడం, మోక్షనారాయణ విధానం అంతా కూడా 5 పుణ్యక్షేత్రాలు ఆచరించడం, ఈ యొక్క పిఠాపురం దగ్గర కానీ పాలగోడ దగ్గర కానీ బద్రీనాథ్ దగ్గర ఈ యొక్క గయా శ్రాద్ధం ఆచరించడం కానీ ఈ యొక్క మరియు బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మరియు విష్ణుపాదం బీహార్ దగ్గర ఉన్న విష్ణుపాదం పుణ్యక్షేత్రంలో కానీ త్రయంబకేశ్వర పుణ్యక్షేత్రంలో కానీ ఈ యొక్క నారాయణ బలి తిలహోమాన్ని ఆచరించడం, భూదానం హిరణ్య దానం భూదానం అంతా ఇక్కడ చేసుకోవడం వల్ల, మోక్ష నారాయణ బలి విధానం ఆచరించడం వల్ల, తిలతర్పణం తిలహోమాన్ని ఆచరించడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, సత్సంతాన యోగం సిద్ధిస్తుంది, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కళ్యాణంలో ఆలస్యం యోగాలకు ఈ పరిహారం ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. అకాల మరణాలంతా కూడా జరిగిన వాళ్ళు ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల వాళ్ళ పితృదేవతల ప్రీతికరంగా అంతా కూడా మోక్ష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, మహాలక్ష్మి స్థిరనివాసంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్య కార్యక్రమం ఆచరించిన వాళ్ళకి మీకు అంతా కూడా మనశ్శాంతమైన జీవితం, భోగరాజ్యం జీవితం, రాజ్య సంపదలు గుర్తించడానికి పితృదేవతల ఆశీర్వాదమే కారణమవుతుంది. అందరికీ పితృదేవతల ప్రీతికరంగా మీ జన్మజాతక ప్రకారంగా చూపించుకొని మీ జాతకంలో కనుక దోషం కానీ ఉంటే కనుక మీరు పరిహారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణుని కాకుండా స్వయంపాక దానం చేయడం, ఈ యొక్క శాంతకాలంతా కూడా తిది రోజునంతా కూడా శాంతకాలంగా ఆచరించడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. పితృదేవతల ప్రీతికరంగా తిలకాలను తిలహానం అంతా కూడా ఆచరించడం, తిలతర్పణలు ఆచరించడం వల్ల వెం స్వరాదేవి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల వెం స్వరాదేవి అని నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల స్వరాదేవి ఆరాధన అంతా కూడా పితృదేవతలకు చాలా ప్రీతికరంగా ఉంటుంది. కావున పితృదేవతల ప్రీతికరంగా తిలకరత్నాలు ఆచరించడం అత్యంత శుభకరంగా ఉంటుంది. మోక్ష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి.